హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో క్రికెట్ ఎలా ఆడాలి, అంత దూరం ఎలా వెళ్ళాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆ తర్వాత దానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, దానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం పడతాయి క్రికెట్ ఆడడానికి, మీరు ట్రయల్స్ ఇవ్వడానికి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ముందుగా మీరు క్రికెటర్ అవ్వాలనుకుంటే రోజు న్యూస్ పేపర్ చదవండి. అందులో ఖచ్చితంగా న్యూస్ ఆర్టికల్లో ఈ క్రికెట్ సెలెక్షన్స్ గురించి, డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగే సెలెక్షన్స్ గురించి చెప్తుంటారు. ఒకవేళ నేను చూస్తే నేను కూడా తొందరగానే వీడియోలు చేస్తాను దాని గురించి. ఒకవేళ సెలెక్షన్స్ అయితే ట్రయల్స్ జరిగితే కానీ ప్రస్తుతం అయితే ఎలాంటి ట్రయల్స్ అయితే జరగలేదు కాబట్టి ఎలాంటి వీడియో చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో అయితే జరుగుతున్నాయి, ఏపీ స్టేట్లో, తెలంగాణలో అయితే ఎటు నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు ఆడాలి అంటే మీరు లోకల్ టోర్నమెంట్స్ ఉంటాయి కదా, అందులో మీరు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టయితే ఇలా మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్షన్స్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ట్రయల్స్ ఇవ్వచ్చు. బౌలర్ అయినా బ్యాట్స్మెన్ అయినా మెయిన్గా సెలెక్షన్స్లో చూసేది మీ రిథమ్. మీ బ్యాట్స్మెన్ అయితే మీ ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్ మీరు ఎలా బ్యాటింగ్ చేస్తున్నారో అవన్నీ చూసి సెలెక్ట్ చేస్తారు. దాని తర్వాత బౌలర్ అయితే బౌలర్ యాక్షన్ చూస్తారు, స్పీడ్ చూస్తారు, స్పీడ్ లిమిట్ అండ్ వేరియేషన్స్, వాళ్ళు చెప్పిన వేరియేషన్స్ వేయాలి. తర్వాత మ్యాచెస్లో మీరు మంచిగా ఆడినట్టయితే స్టేట్ లెవెల్లో కూడా మీకు ఛాయిస్ దొరుకుతుంది. కాబట్టి మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో క్రికెట్ ఆడాలనుకుంటే రోజు న్యూస్ పేపర్ చదవండి, లేదంటే నా వీడియోస్ కూడా చూడండి. నేను ఏదైనా ట్రయల్స్ జరిగితే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. కాబట్టి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.